విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ పదవిపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేయర్ ఎవరు ఏంటి అనేది కూడా నిర్ణయం అయిపోయింది. ఆల్రెడీ మేయర్ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాఖ జీవీఎంసీలో హాట్ టాపిక్ మారిన అంశం ఏంటంటే డిప్యూటీ మేయర్ మాకొస్తుంది అని అంటూ చాలామంది ఆశావహులు ఆ పదవి పట్ల ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జరిగే రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే కూటమిలో భాగంగా జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆ పార్టీ నుంచి, అలాగే ఆ పదవి జనసేనకే కేటాయించాలి, అట్లీస్ట్ నాకు కాకపోయినా జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని, లేదనుకుంటే రాజీనామా చేస్తాననే హెచ్చరికలు జారీ చేసినటువంటి తరుణంలో మరో కోణంలో ఆలోచించినట్లయితే ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్కి ఆ పదవి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్గా కన్ఫర్మ్ అయిపోయిందనే వార్తలు కూడా పలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నటువంటి విషయం. అయితే ఇప్పటికీ కూడా డిప్యూటీ మేయర్ ఏ పార్టీకి రాబోతుంది, డిప్యూటీ మేయర్గా ఎవరికి కేటాయించబోతున్నారు అనే దానికైతే మాత్రం ఉత్కంఠకు తెరపడేటట్లు ఇంత వేగంగా కనిపించడం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే డిప్యూటీ మేయర్ అనేది ఒకరికి ఇస్తారా లేదనుకుంటే ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా ప్రకటిస్తారా అనేది కూడా మనం కొన్ని రోజులు వేచి చూడాల్సింది. ఎందుకంటే డిప్యూటీ మేయర్ పదవి పట్ల ఇరు పార్టీలు కూటమిలో భాగంగా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మూడు పార్టీల నుంచి కూడా ఎవరికి వస్తుంది అనేది అయితే మాత్రం ఉత్కంఠకి ఇంకా తెరపడేది లేదు. మనం ఇంకా కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.